నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం ఇంకొక అదర్ వీడియోతో వచ్చేసాము. అండ్ ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే టైప్స్ ఆఫ్ బొటిక్స్ అనమాట. ఎన్ని టైప్స్ ఆఫ్ బొటిక్స్ ఉంటాయి అండ్ ఒక్కొక్క దానికి ఎస్టిమేషన్ ఎంత అవుతుంది, సో ఏ టైప్ ఆఫ్ బొటిక్ మనం సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి మీరు డిసైడ్ అవ్వచ్చు. అండ్ టైప్స్ ఆఫ్ బొటిక్స్కి వచ్చేసరికి హోమ్ బేస్డ్, షాప్ బేస్డ్, డిజైనర్, లగ్జరీ, ఆన్లైన్, పాపప్, హోల్సేల్, థీమ్ బేస్డ్. సో 8 టైప్స్ ఆఫ్ బొటిక్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం. ఈ టైప్ ఆఫ్ బొటిక్స్ గురించి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ వీడియోలో. హోమ్ బేస్డ్ బిజినెస్లో ఏంటంటే రెంటెడ్ హౌస్లో కానీ తీసుకొని మనం బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తామన్నమాట. షాప్ బేస్డ్ అంటే ఒక కమర్షియల్ ప్లేస్లో మనం ఒక రెంటెడ్ కానీ లేకపోతే మన ఓన్ షాప్ కానీ మనం తీసుకొని అక్కడ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. వెరీ డిజైనర్ బుటిక్ అని అంటే డిజైనర్ బుటిక్ కూడా కమర్షియల్ ప్లేస్లోనే ఉంటుంది, బట్ ఇక్కడ వచ్చేసి కస్టమైజేషన్ ఉంటుంది అనమాట. కస్టమర్స్ మన దగ్గరికి వచ్చి వాళ్ళకి కావాల్సిన డిజైన్ మన దగ్గర కస్టమైజేషన్ చేయించుకుంటారు అనమాట. ఎవరైనా హ్యాండ్ మేడ్తో ఏదైనా చేయించుకోవాలనుకున్నారు, కస్టమైజేషన్ నాకు ఇలా కావాలి అని అనుకున్నారు, మనకు కావాల్సిన అవుట్ఫిట్ని మనకు నచ్చినట్లు మనం చేయించుకుంటాం డిజైనర్ బొటిక్లో. వెరీ లగ్జరీ బొటిక్లో ఇట్స్ అ హై అండ్ బొటిక్ అనమాట. అంటే లగ్జరీ బిజినెస్లో లేబుల్స్, బ్రాండ్స్ అంటే ఆల్రెడీ సెటప్ చేసేసి ప్రీమియం అవుట్ఫిట్స్ని వాళ్ళు అమ్ముతుంటారు. సో ఇది లగ్జరీ బిజినెస్. అండ్ వెరీ ఆన్లైన్ బిజినెస్లో మనకి అమెజాన్ కానీ, TSY కానీ, లేకపోతే ఏదైనా వెబ్సైట్స్ త్రూ క్లోతింగ్ బిజినెస్ చేస్తున్నామని అది బొటిక్స్ కింద వస్తుంది. అండ్ లేదు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మార్కెట్ ప్లేసెస్ ఉంటాయి కదా, సో ఇక్కడ కూడా మనం ఆన్లైన్ బిజినెస్ అనేది చేయొచ్చు. వెబ్సైట్స్ త్రూ మనం బిజినెస్ రన్ చేస్తున్నా అది ఆన్లైన్ బిజినెస్ అవుతుంది. పాపప్ బిజినెస్ వచ్చేసి టెంపరీ బిజినెస్ అనమాట. మీరు ఒక ఎగ్జిబిషన్ లేకపోతే ఏదైనా ఫెయిర్స్ కండక్ట్ చేస్తారు కదా, ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి మీరు ఒక 5 days, 3 days ఆర్ 10 days ఇలా ఒక టైం పీరియడ్ వరకు ఒక టెంపరీ బొటిక్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే మీ సేల్స్ అనేవి అక్కడ జరుగుతాయి అనమాట. సో దాన్ని పాపప్ బొటిక్స్ అని అంటారు. థీమ్ బేస్డ్ బొటిక్ వచ్చే లోపల కిడ్స్ వేరా, మెన్స్ వేరా, ఉమెన్స్ వేరా అలా స్పెసిఫిక్గా ఒక్కొక్క థీమ్ బేస్ సెలెక్ట్ చేసుకొని మనం అక్కడ డిజైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫైనల్గా మనం ఏ టైప్ ఆఫ్ బొటిక్స్ ఉన్నాయి, ఆ బొటిక్స్ జస్ట్ ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాము. ఇంతవరకు నా వీడియోస్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక టైలరింగ్ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే ఎంత ఖర్చు అవుతుందని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.